స్నేహితులారా, మిక్కు తెలుసా ఛానల్ కి స్వాగతం. మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అన్నీ ఉన్నాయి, కానీ మనశ్శాంతి లేదు. ఇది కేవలం ఒక్క చక్రవర్తి కథే కాదు, మనలో చాలామంది కథ. బంగారం, అధికారం, కీర్తి అన్నీ సంపాదించినా లోపల ఏదో తెలియని వెలితితో బాధపడే ఒక చక్రవర్తి, ఆయనకు ప్రశాంతత అంటే ఏంటో చూపించిన ఒక గొప్ప జ్ఞాని గురించిన కథ ఇది. మనలో చాలామందికి ఈ అనుభవం ఎదురయ్యే ఉంటుంది కదా. పైకి చూస్తే అంతా బానే ఉంటుంది, మంచి ఉద్యోగం, కుటుంబం అంతా సవ్యంగానే నడుస్తున్నట్టు కనిపిస్తుంది. కాని లోపల మాత్రం ఏదో తెలియని శూన్యత. ఎందుకిలా జరుగుతోంది? ఎందుకంటే మనం ఎప్పుడూ ఉన్నచోట ఉండట్లేదు. శరీరం ఆఫీసులో ఉంటే మనసు మాత్రం రేపటి మీటింగ్ గురించి ఆలోచిస్తోంది. కుటుంబంతో ఉన్నప్పుడు మనసు ఫోన్లోని నోటిఫికేషన్స్ మీద ఉంటుంది. ఇది మన ఒక్కరి సమస్య కాదు, ఇదొక రకమైన ఆధునిక సంక్షోభం. దీన్నే అటెన్షన్ క్రైసిస్ అని కూడా అంటున్నారు. అయితే ఈ సమస్య ఈరోజు కొత్తగా పుట్టుకొచ్చింది కాదు. దీని మూలాలు చాలా పాతవి. అలాగే దీనికి పరిష్కారం కూడా ఒక ప్రాచీన కథలోనే దాగి ఉంది. ఇప్పుడు ఆ కథలోకి వెళ్దాం. ఒకానొకప్పుడు ఒక విశాల సామ్రాజ్యాన్ని ఏలుతున్న చక్రవర్తి ఉండేవాడు. అతని ఖజానా నిండా బంగారం, వెండి. అతని మాటకు వేలాది సైనికులు తలవంచేవారు. కాని ఇంత అధికారం, సంపద ఉన్నా అతని గుండెల మాత్రం ఒక వింతైన శూన్యత ఉండేది. రాత్రుల్లో నిద్రపట్టని నిరంతర అశాంతి. ఇక ఈ అంతర్గత సంఘర్షణను భరించలేక తన రాజ్యంలోనే నివసిస్తున్న అత్యంత జ్ఞాని అయిన లావో త్సు గురించి వింటాడు. ఆయన దగ్గర తన సమస్యకు సమాధానం దొరుకుతుందనే ఆశతో ఆయన దగ్గరకు వెళుతాడు. లావో త్సు అంటే ఒక పెద్ద ఆశ్రమం, వేలాది మంది శిష్యులు ఉంటారని చక్రవర్తి ఊహించుకున్నాడు. కాని అక్కడికి వెళ్ళాక సీన్ మొత్తం రివర్స్. ఒక మామూలు గుడిసె, దాని బయట తోటపని చేసుకుంటున్న ఒక సాధారణ వృద్ధుడు. మురికి బట్టలు, మట్టి అంటిన చేతులతో ఉన్నాడు. ఆ తోటమాలే లావో త్సు అని తెలుసుకున్నాక చక్రవర్తి తన గర్వాన్ని, కిరీటాన్ని పక్కన పెట్టాడు. ఆ క్షణంలో అతను చక్రవర్తి కాదు, శాంతి కోసం ఆరాటపడే ఒక సాధారణ మనిషి. స్వామీ, నేను ప్రపంచాన్ని గెలిచాను, కాని నా మనసును గెలవలేకపోయాను. దయచేసి నాకు ధ్యానం నేర్పించండి అని వేడుకున్నాడు. లావో త్సు పెదవులపై ఒక చిన్న చిరునవ్వు. చక్రవర్తి లోపలున్న తుఫానును ఆయన ఒక్క క్షణంలో చూశాడు. ఆయన చెప్పిన మొదటి పాఠం చాలా విచిత్రంగా, ఇంకా చెప్పాలంటే చాలా మామూలుగా అనిపించింది. ఆయన చెప్పిన పని ఇది: ఒక నీటి కుండ చేతికిచ్చి తోటలోని 15 మొక్కలకు నీళ్లు పోయమన్నాడు. కాని ఒక కండిషన్ పెట్టాడు. దృష్టి పూర్తిగా ఆ పని మీదే ఉండాలి. మనసులో ఏ చిన్న ఆలోచన వచ్చినా పని ఆపి మళ్లీ మొదటి మొక్క నుండి మొదలుపెట్టాలి. ఈ పని వినగానే చక్రవర్తికి కొంచెం నవ్వొచ్చింది. ఇదేనా ధ్యానం? ఇదొక చిన్నపిల్లల ఆటలాంటిది. లక్షల మందిని శాసించే నేను నా మనస్సును అదుపులో పెట్టలేనా అని చాలా ధీమాగా పని మొదలుపెట్టాడు. కాని అనుకున్నంత సులభం కాదు. రెండో మొక్క దగ్గరికి రాగానే రేపటి యుద్ధం ఆలోచన, మూడో మొక్క దగ్గర రాజకీయ ప్రత్యర్థులపై కోపం, నాలుగో మొక్క దగ్గర చిన్ననాటి జ్ఞాపకం. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఆలోచనల ప్రవాహం ఆగలేదు. ప్రతిసారీ అతను మళ్లీ మొదటి మొక్క దగ్గరికి రావాల్సి వచ్చింది. ఉదయం కాస్తా మధ్యాహ్నమయింది. సూర్యుడు నడి నెత్తికి వచ్చాడు. ప్రపంచాన్ని జయించిన ఆ చక్రవర్తి చెమటలతో తడిసిపోయాడు. కాని అతను 5వ మొక్కను కూడా దాటలేకపోయాడు. అతని ఆత్మవిశ్వాసం కాస్తా నిస్సహాయతగా మారింది. సాయంత్రం పూర్తిగా అలసిపోయి ఓడిపోయి కూర్చున్న చక్రవర్తి దగ్గరకు లావో త్సు వచ్చి చాలా ప్రశాంతంగా ఒకే ఒక్క ప్రశ్న అడిగాడు. నీళ్లు పోస్తున్నప్పుడు నీ మనసు ఎక్కడ ఉంది? అప్పుడు లావో త్సు అసలు సమస్య ఎప్పుడుందో వివరించాడు. నీ మనసు నీళ్లు పోయడంలో లేదు, ఆ పనిని త్వరగా ముగించి నా నుండి ఏదో గొప్ప రహస్యం తెలుసుకోవాలనే ఫలితం మీద ఉంది. నువ్వెప్పుడూ భవిష్యత్తు కోసమే జీవిస్తున్నావు. అందుకే వర్తమానంలో చేసే ప్రతి చిన్న పని కూడా నీకొక పర్వతంలా భారంగా అనిపిస్తోంది. చూడండి, ఇక్కడ తేడా చాలా చిన్నది, కాని దాని ప్రభావం చాలా శక్తివంతమైంది. ఒక పనిని ఫలితం కోసం చేసినప్పుడు అది భారమవుతుంది, మనసు దాని నుండి పారిపోవాలని చూస్తుంది. కాని ఆ పనిలోనే పూర్తిగా లీనమైనప్పుడు మనసు కేంద్రీకృతమై ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు చక్రవర్తికి అసలైన విషయం అర్థమైంది. ధ్యానమంటే అడవికి వెళ్లి తపస్సు చేయడం కాదు. అసలైన ధ్యానమంటే కళ్ళు మూసుకోవడం కాదు, మన చైతన్యాన్ని తెరవడం. మనం చేస్తున్న పనిలో ఆ క్షణంలో 100% ఉండటమే నిజమైన ధ్యానం. లావో త్సు చెప్పిన సూత్రం చాలా సులభం. మొక్కకు నీళ్లు పోస్తే నీళ్లు పోయడంలోనే ఉండాలి. భోజనం చేస్తే తినడంలోనే ఉండాలి. నడిస్తే నడకలోనే ఉండాలి.
చేసేవాడు చేస్తున్న పని వేరువేరుగా ఉండకూడదు, రెండూ ఒకటి కావాలి. అప్పుడు రెండో ఆలోచనకు చోటుండదు. విచిత్రమేంటంటే వేల సంవత్సరాల క్రితం లావోత్సు చెప్పిన ఈ మానసిక స్థితినే ఇప్పుడు ఆధునిక మనస్తత్వవేత్తలు ఫ్లో స్టేట్ అని పిలుస్తున్నారు. ఒక పనిలో పూర్తిగా లీనమైపోయి సమయం, స్థలం, చివరికి నేను అనే భావన కూడా మర్చిపోయే ఒక అద్భుతమైన అనుభూతి ఇది. ఆ క్షణంలో చక్రవర్తికి తన అసలైన శత్రువు ఎవరో తెలిసొచ్చింది. అది బయట ఎక్కడా నేడు, తన చెదిరిన మనసులోనే ఉన్నాడు. తన అశాంతికి కారణం బాధ్యతలు కాదు, తన విభజితమైన ఏకాగ్రత అని గ్రహించాడు. శాంతి అనేది రేపు వెతుక్కునే గమ్యం కాదు, అది ఈ క్షణంలోనే అనుభవించాల్సిన విషయమని తెలుసుకున్నాడు. లావోత్జు చెప్పిన చివరి మాటలు ఇవి: ఎప్పుడైతే ఫలితాల కోసం పరిగెత్తడం ఆపేస్తావో అప్పుడు నీ మనసు నిశ్చలమవుతుంది. వర్తమాన క్షణంతో ఐక్యం కావడమే అసలైన ప్రశాంతత. ఈ కథ మనందరిది. మనం కూడా శాంతిని భవిష్యత్తులో వెతుకుతూ ఉంటాం. కాని అసలైన శాంతి మన శ్వాసలోనే, మనం చేస్తున్న పనిలోనే, ఈ క్షణంలోనే దాగి ఉంది. చక్రవర్తి తన నిజాన్ని ఎదుర్కొన్నాడు. తన మనసు ఎంత చంచలమైనదో ఒప్పుకున్నాడు. మరి మనల్ని మనం నిజాయితీగా ప్రశ్నించుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? అందుకే ఈరోజు ఒక చిన్న ప్రయోగం చేసి చూడవచ్చు. అది టీ తాగడం కావచ్చు, నడవడం కావచ్చు, ఏదైనా చిన్న పని కావచ్చు. కేవలం 5 నిమిషాలు పూర్తి దృష్టితో, పూర్తి చైతన్యంతో ఆ పనిమీదే ఉంటే అప్పుడు లావోత్సు మాటల్లోని నిజమైన అర్థం మన అనుభవంలోకి వస్తుంది.